స్టాక్ మార్కెట్ బేసిక్ సిరీస్ డే 10లో చాలా మందికి ట్రేడింగ్ మరియు ఇన్వెస్టింగ్ మధ్య ఉన్న డిఫరెన్సియేషన్ అయితే కరెక్ట్ గా తెలియదు. ఈ రెండింటి మధ్య చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అయితే ఈ రెండింటి గురించి వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ గురించి తెలుసుకుందాం. ట్రేడింగ్ అంటే షార్ట్ టర్మ్ ప్రైస్ మూవ్మెంట్స్ మీద ప్రాఫిట్స్ ఎర్న్ చేయడానికి బై అండ్ సెల్ చేయడాన్నే ట్రేడింగ్ అంటారు. ఈ ట్రేడింగ్ యొక్క టైం పీరియడ్స్ చూసుకుంటే మినిట్స్ లేదా హవర్స్ లేదా ఫ్యూ డేస్ వరకు చేయవచ్చు. అయితే ఈ ట్రేడింగ్ కి మార్జిన్ ఫెసిలిటీ అనేది కూడా అవైలబుల్ గా ఉంటుంది. అంటే మన దగ్గర ఫుల్ అమౌంట్ లేకపోయినా మనం ఇంట్రాడేలో కనుక పొజిషన్ తీసుకుంటే బ్రోకరేజ్ ప్లాట్ఫామ్ అనేది ఆ అమౌంట్ అనేది పే చేస్తుంది. అలాగే ట్రేడింగ్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్స్ కూడా ఉంటాయి. అవేంటంటే ఇంట్రాడే ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్, అలాగే ఆప్షన్ ట్రేడింగ్, అలాగే ఫ్యూచర్స్ ట్రేడింగ్, అలాగే పొజిషనల్ ట్రేడింగ్. ఈ టైప్స్ ఆఫ్ ట్రేడింగ్స్ అనేవి టైం డ్యూరేషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. అయితే ఈ ట్రేడింగ్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, ఈ ట్రేడింగ్ అనేది జీరో సమ్ గేమ్. అంటే ఒకరికి ప్రాఫిట్ వచ్చిందంటే కనుక ఖచ్చితంగా ఆపోజిట్ పర్సన్ అనేవాడు లాస్ అవుతున్నాడు అని అర్థం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ లో ఒక పర్సన్ అనేవాడు 100 రూపీస్ కూడా బై చేశాడు, దానికి ఆపోజిట్ ఇంకొక పర్సన్ అనేవాడు 100 రూపీస్ కూడా సెల్ చేశాడు. సో అప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళిద్దరు పొజిషన్స్ అనేవి యాక్టివ్లో ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ స్టాక్ అనేది ఎవరికి ఫేవరబుల్గా వెళ్తే ఒకరికి ప్రాఫిట్ వస్తుంది, దానికి ఆపోజిట్ వెళ్ళిన వాళ్ళకి లాస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ అనేది బై చేసిన వాళ్ళు 100 కాడ బై చేశారు కదా, ఇది 101కి వెళ్ళింది అనుకుందాం. సో ఆటోమేటిక్గా ఆపోజిట్ ఎవరైతే సెల్ చేస్తారో ఆ పర్సన్ పొజిషన్ అనేది 99కి వెళ్ళిపోతుంది. అంటే ఆ 1 రూపీ అనేది ఈ బై చేసిన వాళ్ళకి ప్రాఫిట్ కింద వస్తుంది. సో ఓవరాల్ గా ట్రేడింగ్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా తెలుసుకుందాం. ఇన్వెస్ట్మెంట్ అంటే కంపెనీ గ్రోత్ తో పాటు మనం కూడా గ్రో అవ్వడం. అంటే మన దగ్గర ఉన్న అమౌంట్ ని ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఫ్యూచర్ లో కంపెనీ అనేది కనుక గ్రో అవుతే కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ కూడా గ్రో అవుతుంది. అయితే ఇన్వెస్ట్మెంట్స్ యొక్క టైం పీరియడ్ చూసుకుంటే ఇయర్స్ నుంచి డికేట్స్ వరకు ఉంటుంది. అయితే ఇన్వెస్ట్మెంట్ లో మార్జిన్ ఫెసిలిటీ అనేది ఏమి ఉండదు. మన దగ్గర ఉన్న ఓన్ అమౌంట్ తోటే మనం బై చేయాలి. కాకపోతే ఈ ఇన్వెస్ట్మెంట్ లో ఎక్స్పైరీ అనేది ఏమి ఉండదు. అంటే మనం కనుక ఒక స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేసామంటే కనుక మనం దాన్ని లైఫ్ టైం అయితే హోల్డ్ చేయవచ్చు. అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ లో కొన్ని టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఈక్విటీ షేర్స్, అలాగే మ్యూచువల్ ఫండ్స్, అలాగే ఇండెక్స్ ఫండ్స్, అలాగే ఈటీఎఫ్స్, అలాగే బాండ్స్. అయితే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, ఈ ఇన్వెస్ట్మెంట్ లో ఎప్పుడు ఓనర్షిప్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ 100 రూపీస్ కూడా ఒక షేర్ కొందాం అనుకున్నాడు, ఆపోజిట్ ఏమో బి అనే పర్సన్ 100 రూపీస్ కూడా ఒక షేర్ ని సెల్ చేద్దాం అనుకున్నాడు. సో ఇద్దరు 100 కూడా చేద్దాం అనుకున్నారు కాబట్టి ప్రైస్ అనేది మ్యాచ్ అయింది. సో అప్పుడు ఆటోమేటిక్ గా ఏ దగ్గర ఏవైతే 100 రూపీస్ ఉన్నాయో అవి బికి ఇచ్చేస్తాడు, బి దగ్గర ఏదైతే షేర్ ఉందో ఆ షేర్ అనేది ఏకి ఇచ్చేస్తారు. సో అప్పుడు ఆటోమేటిక్ గా ఓనర్షిప్ అనేది చేంజ్ అయిపోయింది. డబ్బులు అనేది ఏమో బికి వెళ్ళిపోయింది, బి దగ్గర ఉన్న షేర్ ఏమో ఏకి వెళ్ళిపోయింది. సో ఆటోమేటిక్ గా ఓనర్షిప్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఓవరాల్ గా చెప్పాలంటే ట్రేడింగ్ అనేది షార్ట్ టర్మ్ గేమ్, అదే ఇన్వెస్టింగ్ అంటే లాంగ్ టర్మ్ లో వెల్త్ బిల్డ్ చేసుకోవడం. సో కంటెంట్ అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే మన అకౌంట్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.